Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంత అండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చాము. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఇన్ డైలాగ్ విత్ చైనా ఫర్ అన్రెస్ట్రిక్టెడ్ జిన్జియాంగ్ విజిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది.
డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు వీగిర్స్ ఎవరో మీకు అర్థం కావాలి. ముందు వీగిర్స్ ఎవరో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో హూ ఆర్ వీగిర్స్? వీగిర్స్ అంటే ఎవరు చూడండి. ది ప్రిడామినెంట్లీ టర్కిష్ స్పీకింగ్ ఎథ్నిక్ గ్రూప్ అండి. వీళ్ళు ఒక ముస్లిం మైనారిటీ గ్రూపు, ఇస్లాం మైనారిటీ గ్రూపు. అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు? టర్కీకి చెందినటువంటి వాళ్ళు. టర్కీ బేస్డ్ ఎథ్నిక్ గ్రూప్ అండి. అర్థమైందా? టర్కీ స్పీకింగ్ ఎథ్నిక్ గ్రూప్. దే ఆర్ ప్రైమరీలీ కన్ఫైన్డ్ ఇన్ చైనాస్ నార్త్ వెస్ట్ రీజియన్ ఇన్ జింజియాంగ్. జింజియాంగ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, చైనాలో నార్త్ వెస్టర్న్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా చెందినటువంటి వాళ్ళు, అక్కడే బాగా స్థిరపడినటువంటి వ్యక్తులండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ముస్లిం గ్రూప్ ఇన్ జింజియాంగ్. జింజియాంగ్లో ఇది చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ముస్లిం గ్రూప్. దే క్లైమ్ క్లోజర్ ఎథ్నిక్ టెస్ట్ టు టర్కీ అండ్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. వీళ్ళు ఎక్కువగా టర్కీ అండ్ అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మీ అందరికీ తెలుసు, ఉజ్బెకిస్తాన్ కానీ కజకిస్తాన్ కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి మేము చెందిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. సో యూ అండర్స్టాండ్ హూ ఆర్ వీగర్స్. దే ఆర్ ముస్లిం మైనారిటీ గ్రూప్స్ అండ్ దే కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు జింజియాంగ్. జింజియాంగ్ ప్రాంతంలో మాత్రమే ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఏ ప్రదేశానికి చెందినటువంటి వాళ్ళు? టర్కీ స్పీకింగ్ ఎథ్నిక్ గ్రూప్, టర్కీ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళమని తమకు తాము చెప్పుకుంటారు. ఓకే, దెన్ వై ఈజ్ చైనా టార్గెటింగ్ వీగర్స్? వీగర్స్ ఎవరైతే ఉంటారో, వీగర్స్ అంటాము, ఎవరైతే ఉంటారో వాళ్ళని చైనా అనేది ఎందుకు ఇది చేస్తుంది? సో దాని గురించి మీరు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ జింజియాంగ్. జింజియాంగ్ అనేటటువంటి ప్రాంతం గురించి మీరు తెలుసుకోవాలి. లెట్ మీ షో ద మ్యాప్. ఈ మ్యాప్ చూడండి అమ్మా. దిస్ ఈజ్ అవర్ వండర్ఫుల్ ఇండియా. ఇండియాకి ఇగోండి నార్త్ ఈస్టర్న్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ జింజియాంగ్ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ అన్ అటానమస్ రీజియన్ ఇన్ చైనా. అంటే వాళ్ళ తాలూకా ఇది అధికారం ఏదైతే ఉంటుందో జింజియాంగ్ దీని మీదే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరు అంటే వుగర్స్. అర్థమైందా? వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ ముస్లిం గ్రూప్ ఇన్ జింజియాంగ్ ప్రావిన్స్. సో ఈ జింజియాంగ్ ప్రావిన్స్ గురించి ఇంకాస్త మీరు తెలుసుకోవాలి. చూడండి, ఈ జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ టెక్నికల్లీ అటానమస్ రీజియన్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, విత్ ఇన్ చైనా, చైనాలోనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. మినరల్స్ ఏవైతే ఉంటాయో మినరల్స్ అనేవి చాలా రిచ్గా అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ షేరింగ్ బార్డర్స్ విత్ 8 కంట్రీస్. 8 దేశాలతో అది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఏ కంట్రీస్ అండి చూద్దాం. చూడండి, 1 మంగోలియా, 2 రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. మొత్తం 8 దేశాలతో ఇదవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్గా కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా పవర్ఫుల్ నేషన్స్ అయినటువంటి ఇండియా, దాంతోపాటు రష్యా, దాంతోపాటు పాకిస్తాన్, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఇది బార్డర్ షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్ లొకేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏం జరిగింది? ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ జింజియాంగ్ ఏదైతే ఉంటుందో జింజియాంగ్లో ప్రాస్పరిటీ అనేది పెరగడం అనేది జరిగింది. చక్కగా డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. బికాజ్ నైకీ కానీ అడిటాస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి అక్కడ తమ తాలూకా ఇవేవైతే ఉన్నాయో వాటిని తెరవడం అనేది జరిగింది. తమ తాలూకా షోరూమ్స్ ఇవన్నీ తెరవడం అనేది జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ. సో జింజియాంగ్లోకి మెల్లమెల్లగా ప్రాస్పరిటీ అనేది, డబ్బు అనేది వచ్చి పడుతూ ఉందండి. డబ్బు ఎప్పుడైతే వస్తుందో ఈ మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉంటుందో, మెయిన్ల్యాండ్ చైనాలో ఎక్కువగా ఉండేటటువంటి హాన్స్ పీపుల్ ఎవరైతే, హాన్స్ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు అంటే మన తాలూకా జింజియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళందరూ జింజియాంగ్ ప్రావిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మామూలుగా ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకే చైనీస్ పీపుల్కే రావడం అనేది జరిగింది. దాంతోపాటు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ కూడా వాళ్ళకే రావడం అనేది జరిగింది. బికాస్ మెయిన్ల్యాండ్లో వాళ్ళు మెజారిటీ కాబట్టి. దానివల్ల మన తాలూకా వీగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఐ మీన్ మా రిసోర్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు, మా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళు దోచుకుంటున్నారు, మా అవకాశాలు వాళ్ళు కొల్లగొడుతున్నారు అని ఆలోచించి జింజియాంగ్ పీపుల్ మన తాలూకా వీగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ జింజియాంగ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ హాన్స్ చైనీస్ పీపుల్ మీద ఇది పెరగడం అనేది జరిగింది, కోపం రావడం అనేది జరిగింది, మెల్లగా జలస్ పుట్టడం అనేది జరిగింది. అర్థమైందా? సో అప్పుడు ఏం చేసింది?
మన వేగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఫెల్ట్ దట్ దే వర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్. వాళ్ళ జీవనాధారం ఏదైతే ఉంటుందో జీవనాధారం అండ్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీలో కూడా వీళ్ళు జోక్యం చేసుకుంటా ఉన్నారు, ఇంటర్వీన్ అవుతూ ఉన్నారు, మా తాలూకు స్వతంత్రాన్ని దెబ్బతీస్తున్నారు అని అనుకోవడం అనేది జరిగింది. సో దే వెంట్ ఇన్ టు సమ్ వైలెంట్ యాక్టివిటీస్ అండి. 2009లో ఒక సివియర్ వైలెంట్ యాక్టివిటీస్ అనే వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. ఆ రియోట్లో ఏం జరిగింది అంటే మొత్తం 200+ పీపుల్ ఎవరండి, హాన్ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో మెయిన్లాండ్ చైనా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళందరినీ వీళ్ళు చంపేయడం అనేది జరిగింది. ఎవరు, ఓగర్స్. అండ్ మెనీ అదర్ వైలెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడ ఇదవ్వడం అనేది జరిగిందమ్మా, అది కూడా అక్కడ మొదలవ్వడం అనేది జరిగింది. సో చైనా కూడా ఏం చెప్తుంది అంటే ఈ వీగర్ ముస్లిం పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. అంటే వాళ్ళు సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో చైనాతో వేరైపోదాము, ఆల్రెడీ చైనాకి తలనొప్పులు చాలా ఉన్నాయి హాంకాంగ్ నుంచి కానీ తైవాన్ నుంచి కానీ వీటన్నిటి నుంచి. సో ఇది కూడా సెపరేట్గా జిన్జియాంగ్ ప్రావిన్స్ కూడా వెళ్ళిపోతే వెరీ మినరల్ రిచ్ అయినటువంటి టెరిటరీ, దాంతోపాటు ఒక ఇండియా నుంచి కానీ అగ్రెషన్ వచ్చినా లేకపోతే రష్యా నుంచి అగ్రెషన్ వచ్చినా, రష్యా ఎప్పుడు ఫ్రెండే, ఇండియా నుంచి అగ్రెషన్ వచ్చినా లేకపోతే బయట నుంచి అక్కడ అగ్రెషన్ వచ్చినా దట్ విల్ బి ఎ బఫర్ స్టేట్, ఒక బఫర్ స్టేట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి టిబెట్ అటానమస్ రీజియన్లో చైనా యొక్క హోల్డ్ ఉండాలంటే జిన్జియాంగ్ చైనా చేతిలో ఉండాలి. సో అందుకోసం అని చెప్పి చైనా అనేది ఏం చేస్తుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అని చెప్పి ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు, మనం వీగర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరని చెప్పుకున్నాం, దే ఆర్ ముస్లిం మైనారిటీ గ్రూప్ అని చెప్పుకున్నాం, రైట్, ఇస్లాం మైనారిటీ గ్రూప్ అని చెప్పుకున్నాం. సో వీళ్ళందరికీ ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్తోని, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్తోని వీళ్ళందరితో ఒక కల్చరల్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో కల్చరల్ టైస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది, వీళ్ళు దేనికోసం వీగర్స్ అనేవాళ్ళు సెషనిస్ట్ మూమెంట్స్ వేర్పాటువాదం అనేది ఇది చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కల్చరల్ టైస్ ఉండడం వల్ల పాకిస్తాన్ యొక్క ఇస్లామిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వీళ్ళకి సపోర్ట్ చేశాయి అనుకోండి, ఎవరికి, వీగర్స్కి. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, యుఎస్ ట్రూప్స్ వెళ్ళిపోతున్నాయి. యుఎస్ ట్రూప్స్ వెళ్ళిపోతే ఎవరండి అక్కడ సోల్ పవర్ అవుతారో, అఫ్కోర్స్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఒక కీలుబొమ్మ అవ్వబోతుంది, తాలిబన్లు అనే వాళ్ళు సోల్ పవర్ అవ్వబోతున్నారు. సో తాలిబన్లు ఎవరికి సపోర్ట్ చేస్తారు, తోటి ముస్లింలు అయినటువంటి వీగర్స్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకా హెల్ప్ తీసుకొని చైనా నుండి వాళ్ళు సెషనిస్ట్ మూమెంట్లోకి వెళ్తే వాళ్ళు ఏవైనా వేర్పాటువాదానికి తిరగబడితే ప్రాబ్లం అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ముందుగానే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన తాలూకా చైనీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీగర్స్ని కంట్రోల్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో వాళ్ళని ఫోర్స్డ్ లేబర్లో ఇది చేయడం కానీ, దాంతోపాటు వాళ్ళని ఒక డిటెన్షన్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయి డిటెన్షన్ క్యాంప్స్లో డిటైన్ చేయడం కానీ, వాళ్ళ తాలూకా హ్యూమన్ రైట్స్ కనీస మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటికి ఉల్లంఘనకు పాల్పడడం కానీ, ఇవన్నీ మన తాలూకా చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ వేగర్ క్రైసిస్. వేగర్ క్రైసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ అండి. అర్థమైందా? నేను రోహింగ్యా క్రైసిస్ గురించి కూడా మీకు చెప్పాను చాలా డీటెయిల్డ్గా చాలాసార్లు. సో మన తాలూకా వేగర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ ఈ వేగర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు వీగర్స్ ఎవరు, ఎందుకు చైనా వాళ్ళని టార్గెట్ చేస్తుంది అని డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది, సో యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే యునైటెడ్ నేషన్స్ ఇన్ డైలాగ్ విత్ యునైటెడ్ నేషన్స్ అనేది బీజింగ్ చైనా ఏదైతే ఉంటుందో చైనీస్ అథారిటీస్తో ఒక ఇదనేది చేయబోతుంది, అంటే ఒక చర్చలు అనేవి జరగబోతుంది. దేనికోసం చర్చలు అంటే ఫర్ ఏ అన్రిస్ట్రిక్టెడ్ జిన్జియాంగ్ విజిట్ అండి. అంటే చైనీస్ తాలూకు అథారిటీస్ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ వీళ్ళ మీద పెట్టకుండా వీళ్ళు జిన్జియాంగ్ ఏదైతే ఉంటుందో జిన్జియాంగ్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మన తాలూకా వీగర్స్ ఎవరైతే ఉన్నారో వీగర్స్తో మీద చాలా అగత్యాలు జరుగుతున్నాయి. అట్లీస్ట్ 1 మిలియన్ 10 లక్షల మంది వీగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదర్ ముస్లిం గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాంప్స్లో డిటైన్ చేయబడ్డారు. అంటే డిఫరెంట్ క్యాంప్స్లో వాళ్ళని బంధించడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళ మీద ఉమెన్ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఫోర్స్డ్ లేబర్ ఏదైతే ఉంటుందో ఫోర్స్డ్ లేబర్తో వర్క్ చేయిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఫోర్స్ చేసి వర్క్ చేయించడం అనేది జరుగుతుంది. సో
రెస్ట్రిక్షన్స్, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని చెప్పి యూఎస్ అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి చాలా రైట్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైట్స్ గ్రూప్స్ మొత్తం ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఈ రైట్స్ గ్రూప్స్ మొత్తం తమ తాలూకా ఎలిగేషన్స్ పాస్ చేయడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి మన తాలూకా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే దే ఆర్ ఇన్ డిస్కషన్స్ విత్ చైనీస్ అథారిటీస్ ఫర్ ఏ అన్రిస్ట్రిక్టెడ్ జిన్జియాంగ్ విజిట్. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా జిన్జియాంగ్ మమ్మల్ని విజిట్ చేయనిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మేము స్టడీ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. సో చాలాసార్లు చైనా మీద ఈ ఉయిగిర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద అబ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిటైన్ చేశారు, లేకపోతే వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రైట్స్ని కాలు రాస్తున్నారు, హక్కుల్ని అని ఇప్పుడు వచ్చినా చైనా ఏం చేసేదంటే లేదు మేము ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పి కొట్టుపారేస్తూనే వచ్చింది. బట్ దాంతోపాటు చాలాసార్లు ఎప్పుడైతే చైనాకి వీళ్ళు విజిట్ చేయాలన్నా చైనా అనే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ ఈ ప్రాంతాలని వెళ్ళకూడదు, ఈ ప్రాంతాలకు వెళ్ళకూడదు, బికాజ్ మీకు ఇప్పుడే చెప్పాను జిన్జియాంగ్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్, సో ఇది మాకు తర్వాత ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలాసార్లు కొట్టిపారేయడం అనేది జరిగింది. బట్ కానీ మన తాలూకా ఇదేదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ మాత్రం చైనీస్ అథారిటీస్తో మీటింగ్స్ అనేవి చేయబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీనికి కొసమెరుపు ఏంటంటే రీసెంట్గా ఏం జరిగింది అంటే మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా 2 అమెరికన్స్ ఎవరైతే ఉంటారో, 2 అమెరికన్ రైట్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో 2 అమెరికన్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ఒక కెనడియన్ ఎవరైతే ఉన్నారో కెనడియన్ మీద ఏం చేశారు అంటే శాంక్షన్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకండి వీళ్ళ మీద ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. శాంక్షన్స్ చాలా రకాలుగా చేస్తారండి. అంటే వీళ్ళ తాలూకు అసెట్స్ ఆ దేశంలో ఉంటే సీజ్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళకి చైనా మళ్ళీ రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించడం కానీ ఇవన్నీ చేస్తారు. సో ఎందుకు చేశారు అంటే వీళ్ళు చైనా అనేది వీగర్స్ మీద చాలా ఘోరంగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది వీగర్స్ని. దాంతోపాటు చైనా ఈవెన్ పార్టిసిపేటెడ్ ఇన్ జెనోసైడ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. జెనోసైడ్ అంటే ఏంటండి, మాస్ కిల్లింగ్ ఆఫ్ ఎన్ ఎథనిక్ గ్రూప్. ఒక పర్టికులర్ గ్రూప్ని వాళ్ళ పాపులేషన్ అది ఉండకూడదని చంపేస్తూ వెళ్ళారనుకోండి, దాన్ని జెనోసైడ్ అంటాం. రైట్. మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మయన్మార్కి చెందినటువంటి రోహింగ్యా గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జెనోసైడ్కి గురయ్యారు. మయన్మార్ యొక్క ఆర్మీ అనేది వాళ్ళ మీద జెనోసైడ్కి పాల్పడిందని కూడా క్రిటిసిజం అనేది రావడం అనేది జరిగింది. రైట్. సో జెనోసైడ్కి పాల్పడ్డారని వాళ్ళంత పెద్ద ఎలిగేషన్ చేయడం వల్ల మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద శాంక్షన్స్ కూడా విధించడం అనేది జరిగింది. అందుకు మనకి ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వీగర్స్ వెరీ ఇంపార్టెంట్, చైనాతో వాళ్ళకి లింక్ ఉన్నది వెరీ ఇంపార్టెంట్, అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నది వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు క్వశ్చన్ అనేది రావచ్చు, రెఫ్యూజీ క్రైసిస్ మీద కానీ దేని మీదైనా. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీ అందరికీ ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us move to the నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎఫర్ట్స్ ఆన్ టు డిస్లాడ్జ్ షిప్ స్టక్ ఇన్ సూయజ్ కెనల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మ. సో ఇంతకీ ఈ సూయజ్ కెనల్ ఏంటి? ఈ సూయజ్ కెనల్లో ఒక షిప్ అనేది ఈ మధ్య బ్లాక్ అయిపోవడం అనేది జరిగింది, అడ్డంగా తిరిగిపోవడం అనేది జరిగింది, సూయజ్ కెనల్ బ్లాక్ అవ్వడం అనేది జరిగింది. సో వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యాన్ని ఒక పూర్తిగా స్తంభింప చేసేటటువంటి ఒక ఇదేదైతే ఉందో ఒక పరిణామం ఏదైతే ఉంటుందో చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు సూయజ్ కెనాల్ ఎక్కడుంది, దాని సంగతి ఏంటి, దాని స్టోరీ ఏంటి, అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే సూయజ్ కెనాల్ ఏదైతే ఉంటుందో సూయజ్ కెనాల్కి అడ్డంగా ఒక ఇదేదైతే ఉంటుందో సూయజ్ కెనాల్ యొక్క సదరన్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఈ చివరికి ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ మ్యాప్లో మీకు సూయజ్ కెనాల్ కనిపిస్తోందని అనుకుంటున్నాను. సో ఇదండి సూయజ్ కెనాల్, అర్థమైందా? ఇట్ కనెక్ట్స్ మెడిటేరియన్ సీ అండ్ దాంతోపాటు రెడ్ సీ. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ కెనాల్ అండి, మనుషులు తవ్వినటువంటి ఒక కాలువ. సో ఈ సూయజ్ కెనాల్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా సదరన్ ఎండ్ దగ్గర ఒక షిప్ ఏదైతే ఉంటుందో షిప్ అనేది ఇలా ఇరుక్కుపోవడం అనేది జరిగింది. ఆ షిప్ పేరు ఎవర్ గివెన్ అండి, అర్థమైందా? సో ఎందుకు ఇరుక్కుపోవడం అనేది జరిగింది? డ్యూ టు ఏ బ్యాడ్ వెదర్. ఇప్పుడు సూయజ్ కెనాల్ తాలూకా ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కొత్త ఏం కాదు, చాలా ఇసుక దుమారాలు ఏవైతే ఉంటాయో ఈ శాండ్ స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి లేవడం వల్ల షిప్స్ అనేవి అప్పుడప్పుడు ఇలా అయిపోవడం అనేది జరుగుతుంది. బట్ కంప్లీట్గా సూయజ్ కెనాల్ని బ్లాక్ చేసేంతగా అవ్వడం ఇదే, ఒక షిప్ అనేది ఇలా కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. సో హ్యూజ్
జామ్ ఆఫ్ వెజల్స్ అనేవి ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద వైటల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్టరీ అని చెప్పడం అనేది జరిగింది. అంటే సూయజ్ కెనాల్ యొక్క సదరన్ ఎండ్ అండ్ సూయజ్ కెనాల్ యొక్క నార్థన్ ఎండ్ దగ్గర చాలా వెజల్స్ ఏవైతే ఉన్నాయి, చాలా షిప్స్ అనేవి ఇదైపోవడం అనేది జరిగింది, ఆగిపోవడం అనేది జరిగింది. సింపుల్గా ఒక ట్రాఫిక్ జామ్ లాగా ఏర్పడడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ సూయజ్ కెనాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకుందాం, జాగ్రత్తగా వినడం. సో దిస్ సూయజ్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ సీ లెవెల్ వాటర్ వే అండి. ఇది ఒక వాటర్ వే లాంటిది, ఒక కాలువ లాంటిది. అర్థమైందా? ఇట్ రన్నింగ్ నార్త్ టు సౌత్ అక్రాస్ ఇస్థమస్ ఆఫ్ సూయజ్ ఇన్ ఈజిప్ట్ టు కనెక్ట్ మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీ. సో మన తాలూకా ఇదేదైతే ఉందో మెడిటేరియన్ సీ ఏదైతే ఉంటుందో, మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో మెడిటేరియన్ సీ, అండ్ రెడ్ సీ ఎర్ర సముద్రం ఏదైతే ఉంటుందో ఎర్ర సముద్రాన్ని కలిపేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ కెనల్ ఏంటి అంటే మన తాలూకా సూయజ్ కెనల్ అండి. ఇది బోత్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్రికా అండ్ దాంతోపాటు ఏషియన్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో ఏషియాని రెండింటిని విడదీయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ఇప్పుడు కూడా ఎక్కువగా ఈ వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఈ వాటర్ వేస్ ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది, షిప్స్ ద్వారా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందుకే యుఎస్, చైనా లాంటి కంట్రీస్ మ్యారిటైమ్ డామినెన్స్ కోసం కూడా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. మ్యారిటైమ్ డామినెన్స్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ట్రేడ్ మీద వాళ్ళ తాలూకా ఆధిపత్యం, గుత్తాధిపత్యం ఏదైతే ఉంటుందో అది ఈజీ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే కదా చైనా అనేది చాలా ఇప్పుడు సౌత్ ఈస్టర్న్ నేషన్స్ అయినటువంటి చాలా ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద తన హోల్డ్ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చైనా అనుకుంటుంది. ఎందుకంటే మ్యారిటైమ్ డామినెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇంకొక పిక్ ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ప్రాచీన కాలంలో ఈ అట్లాంటిక్ సముద్రం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండేటటువంటి అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్, ఈ రెండింటిని కలపడానికి ఇదిగోండి ఇలా పింక్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వైలెట్ కలర్లో ఈ తాలూకా దీన్ని వాడడం అనేది జరిగింది. ఆఫ్రికా ఖండాన్ని చుడుతూ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో దానికి చేరుకుని తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో దాన్ని చేరుకుని తర్వాత అలా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ సూయజ్ కెనాల్ అనేది తవ్వబడిందో దీని తాలూకా ప్రయాణం తాలూకా ఇదేదైతే ఉంటుందో తగ్గడం అనేది జరిగింది. మన తాలూకా డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గడం కూడా జరగడం అనేది జరిగింది. చూడండి, మామూలుగా అరౌండ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ బట్టి మనం వెళ్ళాలంటే ఎంత 34 days పడుతుందంట షిప్ అనేది ఇండియన్ ఓషన్కి చేరుకోవడానికి. ఇక్కడ 25.5 days మాత్రమే పట్టడం అనేది జరుగుతుంది. త్వరగా వెళ్తాయి. దాంతోపాటు ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. సో ప్రపంచంలో వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో అందుబాటు ధరల్లో ఉండడానికి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీని తాలూకా ఇది మనం చూసుకుంటే బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సూయజ్ కెనాల్ నౌ లెట్ us అండర్స్టాండ్ ద హిస్టరీ. ఏంటి చరిత్ర ఏం చెప్తుంది, దీని కెనాల్ యొక్క చరిత్ర ఏంటి అంటే అమ్మా చూడండి, ఎప్పుడైతే కొలోనియల్ ఎరాలోకి వెళ్దాం, ఎప్పుడైతే మన తాలూకా యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడైతే డిఫరెంట్ ఇవేవైతే ఉన్నాయో డిఫరెంట్ కంట్రీస్ని వాటిని కాలనీస్గా మార్చుకొని ట్రేడ్ అనేది ఏర్పాటు చేసిందో, ట్రేడ్ అనేది ఇది చేయడం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు మన బ్రిటన్ చూడండి, ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాని తన కాలనీగా మార్చుకొని భారతదేశం మీదకి వాళ్ళు వచ్చి వాళ్ళని మన మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం, మన దగ్గర నుంచి రా మెటీరియల్స్ పట్టుకెళ్ళి అక్కడ ఫైనల్ గూడ్స్ తయారు చేసి మళ్ళీ మన ఇండియాకి తెచ్చి అమ్మడం. మనకి నేను ఆల్రెడీ మోడర్న్ హిస్టరీలో చెప్పడం అనేది జరిగింది, ద డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం అనేది అలా చేయడం అనేది జరిగింది. సో మన ఇండియాతో పాటు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉంటుందో కేప్ ఆఫ్ గుడ్ హోప్ కూడా బ్రిటిష్ వాళ్ళ అండర్లోనే ఉండడం అనేది జరిగిందమ్మ. సో అందుకోసం అని చెప్పి వరల్డ్ ట్రేడ్ మీద వాళ్ళ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. బిఫోర్ వరల్డ్ వార్ 2 ద డామినెంట్ పవర్ ఈజ్ బ్రిటన్ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత 2 పవర్స్ వచ్చినాయి. ఒకటి సోవియట్ యూనియన్, 2 ఇక్కడ అమెరికా ఏదైతే యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ. ఈ 2 అద్భుతమైనటువంటి పవర్స్గా ఎదగడం అనేది జరిగింది, యుఎస్ఎస్ఆర్ కదా. సో ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ఈ సూయజ్ కెనాల్ తవ్వబడిన తర్వాత వరల్డ్ ట్రేడ్ అనేది ప్యారలైజ్ అవ్వడం అనేది జరిగింది. ఒకరి డామినెన్స్ తగ్గడం అనేది కూడా జరగడం అనేది జరిగింది. ఫస్ట్ యూరోపియన్ మామూలుగా ఈజిప్షియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈజిప్ట్ ఉంది, ఇది ఎక్కడ ఉంది అంటే సూయజ్ కెనాల్ ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఈజిప్ట్లో ఉండడం అనేది జరిగింది. సో ఈజిప్షియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో ఈ సూయజ్ కెనాల్ యొక్క తవ్వాలి అని చెప్పి సూయజ్ కెనాల్ అనేది మధ్యధరా సముద్రాన్ని మెడిటేరియన్ సీని అండ్ రెడ్ సీని ఎర్ర సముద్రాన్ని కలపాలని చెప్పి చాలా ఇది చేయడం అనేది జరిగింది. చూడండి ఎలా కలపాలి అనుకున్నారంటే ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది, ఇది రెడ్ సీ కదా. సో దే వాంటెడ్ టు ఫార్మ్ ఏ లింక్ టు నైల్ రివర్ ఏదైతే ఉంటుందో నైల్ రివర్ ఇలా పాస్ అవుతుంది కదా మెడిటేరియన్ సీలో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో మెడిటేరియన్ సీకి అలా లింక్ అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు. బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సఫలం అవ్వలేదు. తర్వాత ఫ్రెంచ్ మిలిటరీ ఆఫీసర్ ఎవరైనటువంటి నెపోలియన్ బొనాపార్టే ఎవరైతే ఉన్నారో ఆయన వరల్డ్ ట్రేడ్ మీద బ్రిటన్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలని చెప్పి నెపోలియన్ ఏం చేశారు అంటే
ఈ సూయజ్ కెనాల్ని తవ్వాలి అని చెప్పి ఆలోచన కూడా పూనుకోవడం అనేది జరిగింది. తర్వాత ఆయన కూడా ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని విరమించుకోవడం అనేది జరిగిందమ్మ. తర్వాత మీకు 1857లో యూనివర్సల్ సూయజ్ షిప్పింగ్ కంపెనీ అనేటటువంటి ఒక కంపెనీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1859లో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో సూయజ్ కెనాల్ తవ్వకం అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో 1869 కల్లా సూయజ్ కెనాల్ తవ్వకం అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. సో ఎవరి తాలూకా ఇది 2 స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఒకరు ఈ కంపెనీలో 2 స్టేక్ హోల్డర్స్, ఒకరు కంపెనీ తాలూకు ఒరిజినల్ స్టేక్ హోల్డర్స్. ఆ కంపెనీ పేరు ఏం పేరు? యూనివర్సల్ సూయజ్ షిప్పింగ్ కెనాల్ కంపెనీ. అదే యూనివర్సల్ సూయజ్ షిప్పింగ్ కెనాల్ కంపెనీ. సో ఇదేదైతే ఉంటుందో ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకొక స్టేక్ ఎవరిది ఉంటుందంటే ఈజిప్షియన్ రూలర్స్, అప్పటి ఈజిప్ట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో మరి ఈ సూయజ్ కెనాల్ తవ్వకం వల్ల ఏం జరుగుతుంది? బ్రిటన్ తాలూకు ఆధిపత్యం అనేది, మ్యారిటైమ్ డామినెన్స్ అనేది తగ్గిపోతుంది కదా. సో బ్రిటన్ అనేది చాలా బెట్టు చేయడం అనేది జరిగింది. బ్రిటన్ అనేది గొడవ పెట్టింది. సో ఇది చేయడం చాలా తప్పు అని చెప్పి దీనికి ఎగెనిస్ట్గా ఇది అవ్వడం అనేది జరిగింది. బట్ కానీ మన తాలూకా ఈజిప్షియన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ వల్ల వాళ్ళ తాలూకా స్టేక్ ఎవరికి అమ్మేశారు అంటే బ్రిటన్కి అమ్మడం అనేది జరిగింది. బ్రిటన్కి అమ్మేయడం అనేది జరిగింది. ఇప్పుడు బ్రిటన్ ఏం చేసింది? బ్రిటన్ కూడా సూయజ్ కెనాల్ బ్రిటన్ అండర్లో కూడా వచ్చింది కదా. సో వాళ్ళ ట్రేడ్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో హ్యాపీగా బోత్ బ్రిటన్ అండ్ ఫ్రెంచ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు హ్యాపీగా దీన్ని రన్ చేసుకోవడం అనేది జరిగింది. ఫ్రెంచ్ గవర్నమెంట్ ఎందుకు అంటే దిస్ కంపెనీ యూనివర్సల్ సూయజ్ షిప్పింగ్ కెనాల్ కంపెనీ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఫ్రెంచ్ కంపెనీ అండి. అర్థమైందా? సో ఇవన్నీ కలిపి హ్యాపీగా ట్రేడ్ అనేది చేసుకోవడం అనేది మొదలుపెట్టింది. ఎప్పటి వరకు అంటే ఈ సూయజ్ కెనాల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేషనలైజ్ చేసేంత వరకు. నేషనలైజేషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ అండర్లోకి తీసుకురావడం అండి. సో ఏం జరిగిందో చూద్దాం. సో ఇది ఎప్పుడు నేషనలైజ్ అవ్వడం అనేది జరిగింది అంటే 1956లో ఈజిప్ట్లో సోషలిస్ట్ గవర్నమెంట్ యుఎస్ఎస్ఆర్ యొక్క సహకారంతో సోషలిస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి నాజర్ ఎవరైతే ఉంటారో ఈ అబ్దుల్ నాజర్ ఎవరైతే ఉంటారో ఇతని తాలూకా లీడర్షిప్లో ఈ సూయజ్ కెనాల్ అనేది ఏం చేశారు? నేషనలైజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈజిప్ట్ ప్రభుత్వానికే చెందుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఇప్పుడు ఈ యూనివర్సల్ సూయజ్ షిప్పింగ్ కెనాల్ కంపెనీ ఏదైతే ఉంటుందో దానిలో ఓనర్షిప్ ఉన్నటువంటి బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా గొడవ పెట్టడం అనేది జరిగింది. అలా ఎలా నేషనలైజ్ చేసేస్తారు అని తమ తాలూకా ట్రేడ్ డామినెన్స్ని తగ్గించే విధంగా ఇది ఉంటుంది కాబట్టి ఈ రెండు ఏకంగా మన తాలూకా ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ మీద యుద్ధాన్ని ప్రకటించేటటువంటి స్థాయికి కూడా చేరడం అనేది జరిగిందమ్మా. అర్థమైంది? యుద్ధాన్ని కూడా ప్రకటించేటటువంటి స్థాయికి చేరడం అనేది జరిగింది. కానీ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ యొక్క చొరవతో దాంతోపాటు అప్పుడు సుపీరియర్ పవర్ అయినటువంటి యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ యొక్క చొరవతో వీళ్ళిద్దరూ బ్రిటన్ని అండ్ ఫ్రెంచ్ని బెదిరించడం వల్ల వీళ్ళిద్దరూ ముందుకు రావడం వల్ల బోత్ బ్రిటన్ అండ్ ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఆ వెనక్కి తగ్గడం అనేది జరిగింది. సూయజ్ కెనాల్ ఏదైతే ఉంటుందో అది ఈజిప్ట్కి ఉండడం అనేది జరిగిందండి. ఈజిప్ట్ తాలూకా ఇదవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్. ఇప్పుడు సూయజ్ కెనాల్ అనేది చాలా సిగ్నిఫికెన్స్ ఉండడం అనేది జరిగింది. ప్రపంచ వాణిజ్యంలో వరల్డ్ ట్రేడ్లో ఆయిల్ కానీ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి న్యాచురల్ గ్యాస్ కానీ ఆటోమొబైల్స్ కానీ వీటి తాలూకా ఈ రవాణా ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉంటుందో ఇదంతా సూయజ్ కెనాల్ నుంచి జరగడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఫ్యూయల్ తగ్గుతుంది, దాంతోపాటు డిస్టెన్స్ కవర్ చేయడం కూడా చాలా తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ హెవీలీ యూజ్డ్ షిప్పింగ్ లైన్స్ అండి. చాలా ఎక్కువగా దీన్ని వాడడం అనేది జరుగుతుంది. కంటిన్యూస్గా షిప్స్ ఫ్లో అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ అకౌంట్స్ 12% ఆఫ్ వరల్డ్ ట్రేడ్. ప్రపంచ వాణిజ్యంలో 12% ఏదైతే ఉంటుందో అది షిప్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో సూయజ్ కెనాల్ నుంచే వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్, కార్గో ఇవన్నీ ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో దీన్ని అథరైజ్ చేసేటటువంటి అడ్మినిస్టర్ చేసేటటువంటి అథారిటీ ఏంటంటే సూయజ్ కెనాల్ అథారిటీ. ఇట్ ఈజ్ అండర్ ఈజిప్ట్ నౌ. ఇది 2020లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం నియర్లీ 19,000 షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సూయజ్ కెనాల్ నుంచి 2020లో పాస్ అవ్వడం అనేది జరిగిందంట. ఎమిడ్ లాక్డౌన్ చూసుకోండి. సో యావరేజ్గా మీకు 51.5 షిప్స్ పర్ డే దీని గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుందంట. 1.17 బిలియన్ టన్స్ ఆఫ్ మెటీరియల్ అనేది దీని గుండా వెళ్ళడం అనేది జరుగుతుందంట. అండ్ ఈజిప్ట్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ ఎకానమీ కూడా ఇది వెరీ సిగ్నిఫికెంట్ సోర్స్ అండి. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ కోసం వాళ్ళు డబ్బులు పే చేయడం జరుగుతుంది కదా షిప్పింగ్ కంపెనీస్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో 2015లో మన తాలూకా ఈజిప్షియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ తాలూకా సూయజ్ కెనాల్ని డబుల్ కెనాల్గా
చేయాలి అని చెప్పి ఒక ఇది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్ని ఈ సూయజ్ కెనాల్ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో డబుల్ లేన్స్ ఉన్నాయనుకోండి, ఒక దాని నుంచి ఇటు నుంచి నార్త్ నుంచి సౌత్కి, ఇంకో దాని నుంచి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. 2023 కల్లా ఈ షిప్స్ తాలూకా నెంబర్ అనేది డబల్ అవుతుంది అని చెప్పి వాళ్ళ తాలూకు అసెస్మెంట్ ప్రకారం దీన్ని సూయజ్ కెనాల్ని ఎక్స్పాండ్ చేసేటటువంటి ఆలోచనలో కూడా వీళ్ళు ఉండడం అనేది జరిగిందాం. సో ఇది సూయజ్ కెనాల్ క్లోజ్ అవ్వడం ఇది మొదటిసారి కాదు, ముందు 5 టైమ్స్ కూడా ఇది అవ్వడం అనేది జరిగింది. సో లాస్ట్ టైం ఎప్పుడు అంటే మనకి ఎక్కువగా 8 years వరకు ఈ సూయజ్ కెనాల్ క్లోజ్ అయింది. అరబ్ వార్ ఏదైతే ఉంటుందో అరబ్ వార్ టైంలో ఇజ్రాయిల్కి అరబ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అరబ్ వరల్డ్కి జరిగినటువంటి యుద్ధంలో భాగంగా దీన్ని కంప్లీట్గా మూసివేయడం అనేది జరిగిందమ్మా సూయజ్ కెనాల్ని. అర్థమైందా? So Suez Canal is very very important as far as world trade is concerned. సో Suez Canal ఇంకా అన్ని రోజులు బ్లాక్ అయితే ఏం జరుగుతుంది, మన తాలూకా ఆయిల్ కానీ లేకపోతే న్యాచురల్ గ్యాస్ కానీ లేకపోతే ఆటోమొబైల్స్ కానీ వీటి తాలూకా చాలా వస్తువుల ధరలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ షిప్పింగ్ కెనాల్ దగ్గర నిలిచిపోయినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్లో ఉన్నటువంటి వస్తువుల ధరలు చాలా చాలా పెరిగిపోయేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఇలాంటిదే ఇంకొక కెనల్ ఉండడం అనేది జరుగుతుంది. అది ఏంటి అంటే పనామా కెనల్. సో పనామా కెనల్ ఏదైతే ఉంటుందో ఈ పనామా కెనల్ ఏ ఓషన్స్ని కలుపుతుందో నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అర్థమైందా? సూయజ్ కెనాల్ కంటే ఇంకా చిన్న కెనాల్, ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ ఉన్నటువంటి కెనాల్. సూయజ్ కెనాల్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్? 194 కిలోమీటర్స్ ఉండడం అనేది జరుగుతుంది, 194 కిలోమీటర్లు. So this is all about this article and I hope you understand this particular article. Amma, let us move to the next article. మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిన్ అప్గ్రేడెడ్ 1 crore కెన్ రిజిస్టర్ ఫర్ జాబ్ డైలీ. జాబ్ అంటే వ్యాక్సిన్ అండి, వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో దానికి డైలీ ఇది అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం GS పేపర్ 2లో హెల్త్లో మనం మాట్లాడుకుంటాం. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కోవిన్ అంటే ఏంటో మాట్లాడదాం, వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే కోవిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దిస్ కోవిన్ ప్లాట్ఫామ్ని అప్గ్రేడ్ చేయబోతున్నారండి. ఎందుకు అప్గ్రేడ్ చేయబోతున్నారు అంటే ఎవ్రీడే వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ అనేది 1 crore మెంబర్స్ డైలీ రిజిస్టర్ చేసుకునే విధంగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ద బేసిక్ కాంటాక్ట్ చూసుకుంటే మనకి కరోనా COVID-19 సెకండ్ వేవ్ అని చెప్పి ప్రజలు భయపడడం అనేది జరుగుతుంది కదా. సో ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో దీని నుంచి ప్రజలకు రక్షించడానికి వ్యాక్సిన్ ఒకటే మార్గం. సో వ్యాక్సినేషన్ అనేది ముమ్మరం చేస్తే ఏం జరుగుతుంది అంటే మనం చాలా లైఫ్స్ని సేవ్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఏం ఆలోచించింది అంటే దిస్ కోవిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాట్ఫామ్ని అప్గ్రేడ్ చేయబోతున్నాము. ఇట్ హ్యాస్ బీన్ ర్యాంప్డ్ అప్ టు యాక్సెప్ట్ 1 crore రిజిస్ట్రేషన్స్ అండ్ రికార్డ్ వ్యాక్సినేషన్ ఆఫ్ 50 lakh persons డే. 1 crore రిజిస్ట్రేషన్స్ రోజుకి తీసుకుంటాము, దానిలో 50 lakh మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వ్యాక్సినేషన్ అనేది అందిస్తాము దేశవ్యాప్తంగా అనేటటువంటి విధంగా మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్. సో ఎందుకు సడన్గా ఈ అప్గ్రేడేషన్ చేయబోతున్నారు? ఒకటి సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వేవ్, దాంతోపాటు రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్స్ పెంచడానికి, దాంతోపాటు వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ తాలూకా డోస్ అనేది కూడా పెంచడానికి, వ్యాక్సినేషన్ నెంబర్స్ అనేవి కూడా పెంచడానికి. రైట్, బికాజ్ ఇట్ సేవ్స్ మెనీ లైవ్స్. సో ఇంకొకటి ఏం చెప్పారు అంటే దిస్ పర్టిక్యులర్ అప్గ్రేడింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాము అని చెప్పడం అనేది జరిగింది. హౌ దిస్ సిస్టమ్ ఆపరేట్స్, ఈ సిస్టమ్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అని మనం ఆలోచించుకుంటే చూడండి, ఇట్ ఆపరేట్స్ ఎట్ 4 levels అమ్మ. 4 levelsలో ఆపరేట్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఒకటి ఓపెన్ టు పబ్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్, పబ్లిక్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ అనేది రిజిస్టర్ చేసుకునేలాగా చేయడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి అంటే వెరిఫికేషన్, రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో వెరిఫికేషన్ చేస్తారు. థర్డ్ ఏంటి అంటే ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో కోవిడ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే సర్టిఫికేట్ జనరేషన్. సో మీరు COVID-19కి ఇది అని చెప్పి మనకు ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ కూడా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మన తాలూకా కోవిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో కోవిన్ ప్లాట్ఫామ్ చేయడం అనేది జరుగుతుందమ్మ. ఇదే మనకి 4 levelsలో అవుతుంది అని చెప్పి మనకి రావడం అనేది జరిగింది. సో ఇంకాస్త అదర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుందాం కోవిన్ గురించి, జాగ్రత్తగా వినండి.
సో వాట్ ఈస్ దిస్ కోవిన్ అండి? ఇప్పటి వరకు చెప్పారు సార్ కోవిన్ ఇలా చేస్తుంది అని చెప్పి, అప్గ్రేడ్ చేస్తున్నారని చెప్పి. కోవిన్ అంటే ఇంతకీ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ ఐటీ ప్లాట్ఫామ్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఎ క్లౌడ్ బేస్డ్ ఐటీ ప్లాట్ఫామ్, ఒక అప్లికేషన్. సో వాట్ ఈస్ ద పర్పస్, ఎందుకు దీన్ని డిజైన్ చేశారు? ఇట్ ఈస్ సపోజ్ టు హ్యాండిల్ మైన్యూట్ డీటెయిల్స్ ఫర్ ఇండియాస్ కోవిడ్-19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఇండియా యొక్క కోవిడ్-19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీనికోసం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, డీటెయిల్స్ డేటాబేస్ తయారు చేయడానికి దీన్ని తయారు చేయడం అనేది, దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగిందాం. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, అర్థమైందా? సో ఎందుకు ఇది ఉపయోగపడుతుందంటే, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి, ఎలొకేషన్ ఆఫ్ వ్యాక్సినేటింగ్ సెంటర్, ఇది చేసిన వాడికి వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలొకేట్ చేయడం కానీ, దాంతోపాటు టెక్స్ట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెండ్ చేయడం కానీ, సో మీరు ఇలా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు, నెక్స్ట్ డోస్ ఇప్పుడు ఉంది అని మనకి ఇది చేయడం అనేది జరుగుతుంది. మానిటరింగ్ ఆఫ్ దీస్ ఇవేవైతే ఉంటాయి, వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, వ్యాక్సిన్స్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో వ్యాక్సిన్ డోసెస్ అనేవి ఎంత ఉన్నాయి, వ్యాక్సిన్ అనేది ఎంత ఉంది, సో ఇంకా ఎంత షార్టేజ్ ఉండడం అనేది జరిగింది, పలానా రిజిస్ట్రేషన్స్ నెక్స్ట్ రోజు ఉంటే ఎంత కావాలి అని చెప్పి మనకి ఇవన్నీ మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ ఆర్ ద ఏజెన్సీస్, డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కోవిన్. సో ఇట్ ఈస్ దిస్ కోవిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఓన్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో ఇది దీన్ని ఓన్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇట్ ఈజ్ అన్ ఎర్లియర్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ కండక్టింగ్ పల్స్ పోలియో. ఇది కోవిడ్ ముందే ఉండడం అనేది జరిగింది. పల్స్ పోలియో ఏదైతే ఉంటుందో పల్స్ పోలియో తాలూకా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది ఇది చేయడానికి దీన్ని ఫస్ట్ డిజైన్ చేయడం అనేది జరిగింది. సో దీని తాలూకా ఇది ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా సర్వీసెస్ అనేవి ఇప్పుడు కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19కి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బట్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఒరిజినల్లీ ఓన్డ్ బై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికోసం దీన్ని ఆపరేట్ చేసి దీన్ని మెయింటైన్ చేసినటువంటి ఇదేంటి అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దీని తాలూకా మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ అంతా చూసుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కోవిన్ ఏదైతే ఉంటుందో కోవిన్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ అంటే మనకి ఎన్ని వ్యాక్సిన్ డోసెస్ అనేవి ఎంత ఉన్నాయి అని చెప్పి సప్లై ఎంత ఉంది ఏంటి అని చెప్పి మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ చేస్తుంది. దాంతోపాటు ఆధార్ ఎనేబుల్డ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రాక్సీ వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికండి. అంటే ఒకసారి వేసుకున్న వాళ్ళు వేరేసారి వేసుకోకుండా లేకపోతే ఒక డోస్ వేసుకున్న వాళ్ళు రెండో డోస్ అదే వేసుకునేటట్టు ఏదైతే ఇప్పుడు కోవాక్సిన్ వేసుకున్నారనుకోండి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కూడా కోవాక్సిన్ వేసుకునేటట్టు. అర్థమైందా? సో వీటన్నింటి కోసం ఒక డేటాబేస్ ఏదైతే ఉంటుందో డేటాబేస్ తయారు చేయడానికి డేటాబేస్ ఉంటే మంచిదని చెప్పి దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోవిన్ ప్లాట్ఫామ్. సో కోవిన్ ప్లాట్ఫామ్ గురించి కోవిన్ ప్లాట్ఫామ్ గురించి మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 27 మైగ్రేటరీ బర్డ్స్ ఫౌండ్ డెడ్ ఎట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ హిమాచల్. సో ఏం చెప్తున్నారు అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 27 మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోయాయంట బికాజ్ ఆఫ్ ఎ డిసీజ్ కాల్డ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్డ్గా ఈ పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడుంది, దాంతోపాటు ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏంటి, న్యూస్లోకి ఎందుకు వచ్చింది, దాంతోపాటు పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీకు మ్యాప్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రివర్ బియాస్ రివర్ ఏదైతే ఉంటుందో బియాస్ రివర్ ఒడ్డున ఉండడం అనేది జరిగింది. ఇదిగోండి ఇది మన తాలూకా పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అది డ్యామ్, దట్ ఈస్ ఎ డ్యామ్ ఆన్ బియాస్, దానికి ఆనుకున్నటువంటిది పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూడండి ఇక్కడ మన సట్లజ్ ఏదైతే ఉంటుందో సట్లజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సట్లజ్ మీద ఉన్నటువంటి డ్యామ్ ఏంటి అంటే భక్రా డ్యామ్. అండ్ మన తాలూకా రివర్ బియాస్ మీద ఉన్నటువంటి డ్యామ్ ఏంటి అంటే పాంగ్ డ్యామ్ ఏదైతే ఉంటుందో పాంగ్ డ్యామ్. నెక్స్ట్ ఈ రెండు కలిపినటువంటి ప్రాంతం చూడండి, హరికే ఈజ్ ద ప్లేస్ వేర్ రివర్ బియాస్ అండ్ రివర్ సట్లజ్ విల్
జాయిన్, రెండు కలవడం అనేది జరుగుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ తాలూకా మ్యాప్ ఏంటంటే మ్యాప్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, దాని తర్వాత దీని గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే సుమారుగా 27 మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చనిపోవడం అనేది జరిగిందంట. ఎందుకు చనిపోయాయి అంటే త్రూ ఏ డిసీజ్ కాల్డ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటి డిసీజ్తో చనిపోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందంట. సో వీటి తాలూకా శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసీజెస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో దానికి పంపించడం అనేది జరిగింది. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ టైం అంటే మార్చ్ ఏదైతే ఉంటుందో మార్చ్లో ఇవి ఏం చేస్తాయంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సెంట్రల్ ఏషియా ప్రాంతానికి చెందినటువంటివండి. సెంట్రల్ ఏషియా నుంచి మన తాలూకా ఇండియాకి ఎందుకు ఇవి రావడం అనేది జరిగింది అంటే వింటర్ సీజన్లో సెంట్రల్ ఏషియా ప్రాంతంలో చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటి కొద్దిగా ఉష్ణోగ్రత కావాలి కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి వస్తాయి. సో మార్చ్ టైంలో ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనకి టెంపరేచర్స్ అనేది స్లోగా రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో టెంపరేచర్స్ రైజ్ అవ్వడం వల్ల దే అగైన్ గో బ్యాక్ టు సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా ఆర్ ద బ్రీడింగ్ ప్లేసెస్ అమ్మా, బ్రీడింగ్ సెంటర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మైగ్రేటరీ బర్డ్స్. అక్కడే పిల్లల్ని పెట్టడం అనేది జరుగుతుంది. ఆ పిల్లల్ని కనడానికి అదే మంచి ప్లేస్ అనమాట. సో అందుకే ఇండియాలో స్థిరపడి కూడా మళ్ళీ ఈ టైంలో తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? త్రూ సెంట్రల్ ఏషియా ఎయిర్వే ఏదైతే ఉంటుందో ఎయిర్వే అమ్మ. రైట్. సో ఎందుకు ఇప్పుడు చూడండి, అయితే ఎందుకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటిది ఎందుకు రావడం అనేది జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ లో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండడం వల్ల. సో ఇండియాలో ఉండేటటువంటి ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో ప్యాథోజన్స్కి అవి అలవాటు పడవు. సో అందుకోసం అని ఏం జరుగుతుంది, వాటికి ఎక్కువ దే ఆర్ ప్రోన్ టు దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. వాటి తాలూకు ఇమ్యూనిటీ కూడా చాలా చాలా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ ఇస్ అండర్స్టాండ్ వై దిస్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఎందుకు వస్తుంది, ఇంకా మన తాలూకా అదర్ ఫ్యాక్ట్స్ అదర్ డీటెయిల్స్ మనకి ఏం చెప్పారు దీనిలో అని చెప్పి చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో హిందూలో చెప్పినటువంటి ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటి అంటే దీస్ వైల్డ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో దీస్ వైల్డ్ బర్డ్స్ ఆర్ రిజర్వాయర్స్, దే క్యారీ దీస్ ప్యాథోజన్స్ అండి. దే ఆర్ రిజర్వాయర్స్ ఫర్ బర్డ్ ఫ్లూ వైరసెస్. ఇవి బర్డ్ ఫ్లూ వైరసెస్ ఏవైతే ఉంటాయో వాటికి రిజర్వాయర్స్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో దాంతోపాటు ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా ఈ బర్డ్స్ ఏవైతే ఉంటాయో దీస్ వైల్డ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు కానీ వాటి తాలూకా ఇవేవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చేటటువంటి డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ పడి ఈ వైరస్ అనేది త్వరగా పాకడం అనేది జరుగుతుందమ్మా. సో ఎక్కువగా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ బర్డ్ ఫ్లూ కేసెస్ అనేవి ఎక్కువగా మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే నుంచి వచ్చేటటువంటి ఈ వైల్డ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ వైల్డ్ బర్డ్స్లోని ఎక్కువగా చూస్తాము, ఎక్కువగా ఎపేర్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పి WHO ఏదైతే ఉంటుందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇంతకీ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏంటండి, ఇది ఎందుకు కాజ్ అవుతుంది, వాట్ ఆర్ ద డీటెయిల్స్, ప్రిలిమ్స్ లెవెల్స్ డీటెయిల్స్ అని డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉంటుందో ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకి ఇంకొక పేరు ఏంటి అంటే బర్డ్ ఫ్లూ. ఇట్ ఈస్ ఏ మోస్ట్ కంటాజియస్ highly contagious viral disease and it affects several food producing birds like chickens ఏవైతే ఉంటాయో కోళ్ళు ఏవైతే ఉంటాయో కోళ్ళు, డక్స్ కానీ లేకపోతే క్వైల్స్ కానీ, సో ఈ టర్కీస్ ఏవైతే ఉంటాయి టర్కీ కానీ వీటన్నిటిని పెట్ బర్డ్స్ అండ్ వైల్డ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇవి అప్పుడప్పుడు హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో మన మనుషులకు కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుంది, మనుషులను కూడా ఇన్ఫెక్ట్ చేయడం అనేది జరుగుతుందంట. దీస్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఆర్ మెయిన్లీ 3 types. సో దీస్ ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మెయిన్లీ 3 types. ఒకటి టైప్ ఏ, 2 టైప్ బి, 3 టైప్ సి ఏదైతే ఉంటుందో టైప్ సి. సో ఈ 3 వైరసెస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఏ వైరస్ ఏదైతే ఉంటుందో దే ఎఫెక్ట్ బోత్ యానిమల్స్ అండ్ దాంతోపాటు హ్యూమన్స్. సో అందుకే వీటిని జునోటిక్ వైరస్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది, జునోటిక్ డిసీజ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు టైప్ బి అండ్ టైప్ సి ఏవైతే ఉన్నాయో దే ఎఫెక్ట్ మోస్ట్లీ హ్యూమన్స్ని అటాక్ చేసి హ్యూమన్స్ ఇన్ఫెక్ట్ చేసి మైల్డ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మైల్డ్ డిసీజెస్ని కాజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ వర్ మెనీ సబ్ టైప్స్ ఇన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఒకటి H5N1, 2 H7N9, 3 H9N2. ఇవన్నీ దేని టైప్కి చెందినటువంటివి, యానిమల్స్కి అండ్ హ్యూమన్స్కి ఇది కాజ్ చేసినటువంటి ఏ టైప్ ఏదైతే ఉంటుందో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజాకి సంబంధించినటువంటివి. అర్థమైందా? సో ఇలా 3 types దీనిలో ఉండడం అనేది జరిగింది.
సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి అంటే డీవాస్టింగ్ పౌల్ట్రీ, ఇదేదైతే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి డీవాస్టేటింగ్ కన్సిక్వెన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి చాలా ఘోరంగా ఇది చేయడం అనేది, ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు బర్డ్ పాపులేషన్ అనేది చాలా ఘోరంగా తగ్గిపోవడానికి, వైల్డ్ బర్డ్స్ తాలూకు మైగ్రేషన్ కూడా ఇది ఆపడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు సార్ అంటే గుడ్ హైజీన్ ఏదైతే ఉంటుందో హైజీన్ మెయింటైన్ చేయడం ద్వారా, దాంతోపాటు బయోసెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం ద్వారా దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అంటే పాలసీ ఆఫ్ కల్లింగ్, అంటే ఏవైతే ఇన్ఫెక్ట్ అయినటువంటి బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని త్వరగా చంపేసామనుకోండి, ఇవి ఎక్కువగా పాకడం అనేది జరగదండి. అదేవిధంగా యానిమల్ టు యానిమల్ కాంటాక్ట్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏదైతే ఉంటుందో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. నౌ లెట్ us look at some facts about పాంగ్ డామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో మన పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడుంది అంటే కాంగ్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరిగింది. ఇన్ 1975 1975లో సో బియాస్ రివర్ ఏదైతే ఉంటుందో బియాస్ రివర్కి అక్రాస్గా, బియాస్ రివర్ పైన ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ పాంగ్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కట్టడం అనేది జరిగింది. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే పాంగ్ డ్యామ్ లేకపోతే పాంగ్ రిజర్వాయర్ అని కూడా అంటాం. దాంతోపాటు మహారాణా ప్రతాప్ సాగర్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ దిస్ పాంగ్ డ్యామ్ రిజర్వాయర్. మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో 1983లో 1983లో ఈ రిజర్వాయర్ ఏదైతే ఉంటుందో దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించడం అనేది జరిగింది బై హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అనేది దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించడం అనేది జరిగింది. 1994లో దీనికి వెట్లాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది జరిగిందండి. అండ్ దీన్ని 2002లో ఒక రామ్సార్ సైట్గా కూడా వెట్లాండ్స్ని రికగ్నైజ్ చేసేటటువంటి రామ్సార్ సైట్గా కూడా దీన్ని గుర్తించడం అనేది జరిగింది. దీని తాలూకా సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్ ఫర్ మీకు మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ రివర్స్ ఏవైతే ఉంటాయో రివర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బియాస్ రివర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ రిజర్వాయర్ తాలూకా. దాని తాలూకా ట్రిబ్యూటరీస్ అయినటువంటి నియోగల్ కానీ, బిన్వా కానీ, బంగానా కానీ, గాజ్ కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫిష్ కూడా 22 స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫిష్ వెరైటీస్ లైక్ సాల్ ఏదైతే ఉంటుందో సాల్ అండ్ గాడ్ ఏదైతే ఉంటుందో గాడ్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈవెన్ వాటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటర్ స్పోర్ట్స్ కూడా ఇది ఇంపార్టెంట్ సెంటర్గా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వెజిటేషన్ కూడా బికాజ్ ల్యాండ్ రిచ్గా ఉండడం వల్ల ముఖ్యంగా వాటర్ రిచ్ ఇది ఉండడం వల్ల మెనీ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ షెల్టర్ ఫర్ మెనీ ఫ్లోరా అండ్ ఫానా, డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ యానిమల్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ మైగ్రేటరీ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ సైట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ అదర్ నేషనల్ పార్క్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఒకటి. సో ఇవి ఇంపార్టెంట్ అండి, వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. నెక్స్ట్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ స్నో లెపర్డ్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. రైట్, ఇట్ ఈస్ ఇన్ స్పితి డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇందర్కిల్లా నేషనల్ పార్క్ కులు డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో ఇది ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ కిర్గానా నేషనల్ పార్క్, ఇది కూడా కులు డిస్ట్రిక్ట్లోనే ఉండడం అనేది జరిగింది. 2010లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందమ్మ. నెక్స్ట్ సింబాల్బరా నేషనల్ పార్క్, అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మొత్తం ప్రిలిమ్స్ అండ్ ఈ న్యూస్లో వచ్చింది కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ మిల్స్ యూనిక్ ఐడి ఫర్ ఆల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ బై మార్చ్ 2022. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఈ గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది లోక్సభకి ఇచ్చినటువంటి ఒక రిపోర్టు ప్రకారం ఏం చెప్పారు అంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ ఏ 14 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక 14 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది తీసుకురాబోతుంది. దేనికి సార్ ఈ ఐడెంటిఫికేషన్, దేనికి అసైన్ చేస్తారు ఈ నెంబరు అంటే, దిస్ నెంబర్ విల్ బి అసైన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ల్యాండ్ ప్లాట్ ఏదైతే ఉంటుందో ప్రతి ప్లాట్కి దీన్ని అసైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 14 డిజిట్ ఇదేదైతే ఉంటుందో ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఏమంటాము, ద యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఉల్పిన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఈ ఉల్పిన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్కీమ్ ప్రకారంగా ఏం చేస్తారు అంటే, ప్రతి ఒక్క కంట్రీలో ఉండేటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ ప్లాట్కి ఒక 14 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇవ్వబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందాం. సో ఇది దేనిలో భాగంగా చేశారు, 2008లో మనకి ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఏంటది, DILRMP. సో దీన్ని చాలామంది క్రిటిసైజ్ కూడా చేశారు. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్పి, మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి 2008లో తీసుకొచ్చారు ఇది. సో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అండి. సో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా మనకి నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో నేషనల్ జనరిక్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఉల్పిన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఉల్పిన్ స్కీమ్ గురించి ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఉల్పిన్ స్కీమ్లో భాగంగా ఏం జరుగుతుంది, ల్యాండ్ ఏదైతే ఉంటుందో ప్రతి ప్లాట్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత ఈ తాలూకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు రెవెన్యూ కోర్ట్ రికార్డ్స్. రెవెన్యూ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ రెవెన్యూ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ కోర్ట్ రికార్డ్స్కి ఇది చేస్తారు. దాంతోపాటు బ్యాంక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ రికార్డ్స్ కూడా అసైన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్కి కూడా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుందమ్మ. సో ఇవన్నీ ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా వాలంటరీ బేస్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆయనకు నచ్చితేనే ఇందులో ఇది చేయడం అనేది జరుగుతుంది, లేకపోతే చేయదండి. వాలంటరీ బేస్లో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ తాలూకా స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ ఇది చేయడం అనేది జరుగుతుంది అంటే, ల్యాండ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ల్యాండ్ ఫ్రాడ్స్ అనేవి కంట్రీలో పెరిగిపోతూ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్క ల్యాండ్ ప్లాట్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చి దానికి బ్యాంక్ రికార్డ్స్తోని రెవెన్యూ కోర్ట్ రికార్డ్స్తోని మనం అసైన్ చేయగలిగితే చాలా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడైనా అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల ఏం జరుగుతుంది చూడండి. అగ్రికల్చరల్ ల్యాండ్ వల్ల ఏం జరుగుతుంది మనకి, ఇప్పుడు చాలామంది గట్టు ఏదైతే ఉంటుందో గట్టు, ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ అనుకోండి, సపోజ్ ఇది ఒక గట్టు అనుకోండి. కొంతమంది రాత్రి ఏం చేస్తారు, ఈ గట్టుని యువతల కొద్దిగా జరుపుతాడు, జస్ట్ ఒక ఇంచు, ఎందుకంటే ఇది మొత్తం అతని ల్యాండ్ అనేది చేసుకోవడానికి. అర్థమైందా? ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఒక్క ప్లాట్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మీరు నెట్లో చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది ఉండడం అనేది జరిగింది, ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆ ప్లాట్ ఉండడం అనేది జరిగింది అని తెలిసిపోతుంది. సో మన తాలూకా ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి చాలా తగ్గించడానికి కూడా ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ ఉల్పిన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ ఉల్పిన్ స్కీమ్ అనేది ఆల్రెడీ 10 స్టేట్స్లో ఆల్రెడీ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. బై మార్చ్ 2022 నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఇది కంప్లీట్గా కంట్రీ వైడ్ నేషన్ వైడ్గా దీన్ని తీసుకొస్తాము. 28 స్టేట్స్ అండ్ దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్లో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది.
అండ్ దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ద ప్రపోజ్డ్ స్కీమ్ హ్యావ్ ఆల్సో బీన్ లైట్ డౌన్ ఇన్ ద పార్లమెంటరీ ప్యానల్స్ రిపోర్ట్. కాస్ట్ కూడా చెప్పడం అనేది జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రికార్డ్స్ని ఆధార్తో లింక్ చేసుకోవాలంటే త్రూ ఉల్పిన్ స్కీమ్ ద్వారా లింక్ చేసుకోవాలంటే ఒక రికార్డుకి ₹3 అవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి మనం ఇది చేసుకుంటే, రిజిస్టర్ చేసుకుంటే. నెక్స్ట్ దాంతోపాటు ఏం చెప్పారు అంటే ఏ మోడర్న్ ల్యాండ్ రికార్డ్ రూమ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వుడ్ కాస్ట్ 50 lakh పర్ డిస్ట్రిక్ట్. సో దీనికంటూ ఒక డేటాబేస్ తయారు చేయడానికి ఒక ఇది ఉండడం అనేది జరుగుతుంది కదా, మీకు ఒక రికార్డ్ రూమ్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. దానికి 50 lakh రూపీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాకు ఖర్చు అవుతుందంటే గవర్నమెంట్కి. అండ్ దాంతోపాటు ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెవెన్యూ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేయాలంటే గవర్నమెంట్కి 270 crores వరకు ఖర్చు అవ్వచ్చు అంట. సో ఈ కాస్ట్ కూడా వాళ్ళు చెప్పడం అనేది దేనికి ఎంతెంత ఖర్చు అవుతుందని కూడా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సింపుల్ అమ్మ, ఏం లేదు. ఏం చెప్పారు మనకి, అసలు మీకు ఈజీగా అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు, ఒకసారి చూడండి మళ్ళీ చెప్తాను. ఏం చేశారు అంటే కంట్రీలో ఉండేటటువంటి ప్లాట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క ప్లాట్కి ఒక ఉల్పిన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో 14 digit ఐడెంటిఫికేషన్ నెంబర్, ప్రతి ఒక్క సిటిజన్కి మనకు ఒక ఆధార్ కార్డు ఇచ్చారు కదా, ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ ద్వారా మనల్ని ఐడెంటిఫై చేస్తారు కదా ప్రతిదానికి. అలాగే ల్యాండ్కి కూడా ఒక యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వబోతున్నారు. సో ఈ ఉల్పిన్ స్కీమ్ అనేది ఆల్రెడీ 10 states ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఎక్కడ మనకి నెక్స్ట్ March 2022 కల్లా ఏం చేస్తూ ఉన్నారు, నేషనల్ వైడ్ ఇది చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. సింపుల్. ఎందుకు దీన్ని ఇది చేయడం అనేది జరిగింది, ల్యాండ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ల్యాండ్ ఫ్రాడ్స్ అనేవి తగ్గించే ఉద్దేశంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో దీని తాలూకా జెనసిస్ గురించి మాట్లాడితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ దిల్ ఆర్ఎంపీ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది 2008లోనే తీసుకొచ్చారు. అర్థమైందా? సో దానిలో భాగంగానే దీన్ని చేపట్టడం అనేది జరిగింది. దీనిలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఒక సిస్టమ్ ఏంటి, నేషనల్ జనరిక్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో NGDRS ఏదైతే ఉంటుందో ఇది కూడా తీసుకురావడం అనేది జరిగింది. వీటి గురించే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అర్థమైందా? నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మీకు ప్రిలిమ్స్లో ఇలాంటి వాటి గురించి అడిగేటటువంటి అవకాశం ఉంది, అందుకే ఈ ఆర్టికల్ కూడా కవర్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. రైట్, డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ నేను రిప్లై కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి ఆర్టికల్స్ ఏమైనా ఉంటే సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు అర్థమవుతుందన్నా మీరు నాకు అడగొచ్చు కామెంట్ సెక్షన్లో, అండ్ ఐ విల్ టేక్ అప్ దోస్ ఆర్టికల్స్. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.